అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 5గురిని అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఇక నిందితులను కోర్టులో హాజరుపరిచారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుల నుంచి 5 ఫోన్లు 2 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 సిపియులు స్వాధీనం చేసుకున్నారు. 5గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రతి సోమ శుక్రవారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ నేపథ్యంలో టీపీసీసీ సోషల్ మీడియా టీం మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్య సతీష్, నవీన్, అస్మా తస్లీం, గీతాలను అరెస్ట్ చేసింది సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ నేపథ్యంలో నిందితులకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. 10,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అలాగే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిందితులు ప్రతి సోమ అలాగే శుక్రవారాలు కేసు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్ట్ అయిన 5గురికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, వీడియో మార్ఫింగ్ చేసినటువంటి కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించి విచారణ జరిపినటువంటి పోలీసులు ఇందులో 3 ప్రమేయం ఉంది అని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించడం జరిగింది. అయితే ప్రధానంగా టీపీసీసీ సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతుందో ఆ టీం కు సంబంధించినటువంటి టీం మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నే సతీష్, నవీన్, అదేవిధంగా తస్లీం, గీతాలను వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితులకు అరెస్ట్ చేసిన తర్వాత కండిషన్ బెయిల్ ఏదైతే ఉందో కండిషన్ బెయిల్ అయితే నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. 10,000 రూపాయల పూచీకత్తు ఏదైతే ఉందో ఆ 10,000 రూపాయల పూచీకత్తుతో ఈ బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ ఆదేశాలు జారీ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ అయితే నాంపల్లి కోర్టు విధించింది. ప్రతి సోమ శుక్రవారాల్లో కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ముందు హాజరు కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అయితే ప్రధానంగా స్పష్టం చేశారు. అయితే అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి 5గురు ఏదైతే ఉందో ఈ 5గురిని కూడా మరికొంతకాలం కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు చాలా పెద్ద దుమారమే లేపింది. ఎందుకంటే అమిత్ షా వీడియో ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఆ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడము, ఎవరు దీని వెనక ఉన్నారో అని విచారించిన క్రమంలోనే టీపీసీసీ సోషల్ మీడియా వింగ్ సంబంధించినటువంటి టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని గుర్తించినటువంటి అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత 5 మందిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టి వారికి కోర్టు ధర్మాసనం మాత్రం పూచీకత్తు మంది అంటే 10,000 రూపాయలు 10,000 రూపాయలకు సంబంధించినటువంటి బెయిల్ కండిషన్స్ లో భాగంగానే ఆ బెయిల్ మంజూరు చేయడం అయితే జరిగింది. రైట్ నౌ వాళ్ళందరినీ కూడా సోమ శుక్రవారాలలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందుకు వెళ్ళి హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు అయితే కోర్టు పెడుతుంది. థ్యాంక్ యూ మధు.